సో హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. ఇప్పుడైతే ఓ చిన్న పని మీద ఊరికి వెళ్తున్నాం గైస్. సో అట్లనే మీకు చెప్పలేదు కదా, మేము కొత్త ఇల్లు కడుతున్నాం కదా. సో కొత్త ఇల్లు కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అని వచ్చింది. మాది పైన స్లాబ్ సంథింగ్ ఏదో మాకు చెత్త వేసారు. ఇంకా చెత్త వేసినాక కొంచెం గ్యాప్ ఇచ్చారు, గ్యాప్ కదా. సో ఇంకా ఊరితో పోతా, ఇల్లు కూడా చూసి వస్తా. అట్లా చిన్న పని ఉంది, మాకు రూమ్లో పెద్ద గ్యాస్ స్టవ్ లేదు, ఇంటికాడ పోతే గోకి పడుంది. సో అది తీసుకొస్తాం. ఇప్పుడు తమ్ముడు నేను పోతున్నాం ఊరికి, బైక్ మీద పోతాం, ఇంకా పోయి తీసుకొస్తాం. సో ఇప్పుడు స్టార్ట్ అవుతాం మనం ఇడికెళ్ళి. ఆడికి ఇంకా మధ్యలో ఒకళ్ళ బండి ఇడికెళ్ళి అవుట్ ఆఫ్ లుక్ పోయినాక చూపిస్తాం మీకు. చిన్న చిన్న వ్యూస్ కూడా చూపిస్తాం, అంటే మా విలేజ్ కూడా చూపిస్తాం మీకు. సో మా పాత అప్పుడు వీడియో చేయలేదు, అప్పుడు ఎమర్జెన్సీలో తొందరగా వచ్చినాము, ఇంకా ఆడికి బ్లాక్ పెద్దామని చెప్పి తీయలేము మేము. ఇంకా కొత్త బ్లాగ్ చూపిద్దామని చెప్పి దానికోసం సెపరేట్లీ బ్లాగ్ మా ఇల్లు కోసం మేము చూపిద్దామని అట్లా మా పాత ఇల్లు చూపిస్తా. దాని తర్వాత ఇంకా వచ్చి పోతాం, అక్కడ కొంచెం ఉంటాం, ఇంకా బైక్ మీద కాబట్టి ఉంటాం. మెల్లగా సాయంత్రం అట్లా స్టార్ట్ అవుతాం. మళ్ళీ నైట్ లోపల మళ్ళీ వచ్చేస్తాం మేము. మళ్ళీ రేపు కాలేజ్ నేను కాలేజ్ లీవ్ తీసుకున్నా. సో గైస్ ఇప్పుడు స్టార్ట్ అవుతాం నేను తమ్ముడు, ఇంకా ఆడికో చూపిస్తాం మీకు. లెట్స్ గో గైస్. 20 minutes later. సో గైస్ ఇంకోటి ఆల్మోస్ట్ 70 కిలోమీటర్స్ వచ్చినాం. ఇంకొక 20 కిలోమీటర్స్ అయితే దెచ్చల్లో వస్తుంది. ఇంకా ఆకలి ఫుల్ వేస్తుంది, ఏం తినలేదు. సో ఇప్పుడైతే మనం ఆగాము ఇక్కడ తిని మళ్ళీ స్టార్ట్ అవుతాం. దగ్గర వచ్చేస్తాం. ఫుల్ అసలుకి ఎండ కొడుతుంది, గాలి కొడుతుంది, అసలు అర్థం కావట్లేదు. బండి కొట్టుకుంటే పోతున్నాం. సో పోయి ఇప్పుడు తిని పోయి ఆగినాం, చూపిస్తాం మన బండి అక్కడ ఉంది. తిని ఆగినాం. సో తిని తమ్ముడు ఆడ కూర్చుని ఆడాలి మంచి ఆకలి చంపుతుంది అన్న అంటే ఆపిన. తిని వెళ్తాం గైస్, స్టార్ట్ చేద్దాం. సో గైస్ మన లంచ్ అయితే వచ్చేసింది, ఇంకా తినేద్దాం తొందరగా. ఇదిగోండి తిని బయలుదేరదాం మనం. నేనైతే బోటి కూడా తీసుకున్నాను అనమాట. తమ్ముడు నేను చికెన్ తినకూడదని బోటి కూడా తీసుకున్నా. సో ఇక మొదలెడదాం, ఇక తిని వెళ్దాం మనం. 20 minutes later. హలో గైస్, మనమైతే ఇప్పుడు తినేసినాం, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతున్నాం. ఇంకో ఎన్ని కిలోమీటర్స్? 90 కిలోమీటర్స్. ఇంకో 1 అవర్ పడచ్చు గైస్. సో గైస్ ఫైనలీ విలేజ్కి అయితే వచ్చేసినాం. ఇదిగోండి మా విలేజ్, అంటే బ్యాక్ సైడ్. ఇంకా ఇల్లు కూడా మా ఇల్లు చూపిస్తాను కదా మీకు, చూడండి ఇల్లు చూపించండి. ఇంకా ఇప్పుడు ఫస్ట్ టైం చూపిస్తుంది కదా, అంటే వర్క్ నడుస్తుంది ఇంకా. సో చాలా ట్రావెల్ అయింది గైస్. మేము మధ్యలో ఆగి వచ్చినాం, చాలా లేట్ కూడా అయింది, ఫుల్ టైర్డ్. మళ్ళీ వాళ్ళే ఇల్లు చూపిస్తారు చూడండి. సో గైస్ ఇదిగోండి మా ఇల్లు, ఇక్కడ చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ చూడండి. ఇప్పుడు మీకు డీటెయిల్గా చూపాను, మళ్ళీ హౌస్ ఓపెనింగ్ అప్పుడు మీకు ఇంకో 2.5 months అయితే అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు డీటెయిల్గా ఇప్పుడు చూపిస్తే మళ్ళీ మీకు తర్వాత చూడగానే ఇంట్రెస్ట్ రాదు. ఇల్లు మొత్తం కంప్లీట్ అయినా చూపిస్తాను మీకు. సో గైస్ ఇదే మా ఇల్లు. ఇంకా ఇక్కడ వ్యూ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది గైస్. మా తాండాలో అయితే
అంటే మేము యాక్చువల్గా ఎస్టీ, మేము తాండలో ఉంటాం. జై బంజారా. जाते नहाते माले न चालो सेवा लाल तू सारी मालक सेवा जाणो आवजू मारगोर बंजारा बाई बिया. సో ఒక వ్యూ చూడండి ఒకసారి మీరు. వీళ్ళ మొత్తం విలేజ్ వైపు, మొత్తం విలేజ్ వైపు అసలుకి ఎంత మంచిగా వ్యూ ఉంటుంది చూడండి. వేరే లెవెల్. సన్సెట్ చూడండి ఒకసారి, సన్సెట్ చూడండి, ఒక వేరే లెవెల్ వైపు అసలుకి చూడండి. సో ఇప్పుడైతే వెళ్దా కొంచెంసేపు ఉండి ఒక 10 minutes 20 minutes అట్లా ఉండి, యాక్చువల్గా వచ్చింది గ్యాస్ అంటే మా రూమ్లో చిన్న పొయ్యి ఉంది కదా, పెద్ద కుండ గ్యాస్ స్టవ్ తీసుకోదాం అని చెప్పి వచ్చినాం. సో ఇంకా కొంచెంసేపు ఆగి మళ్ళీ అవి తీసుకొని స్టార్ట్ అవుదాం. ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు మొత్తం జర్నీ చూపించాం గాయస్. ఇంకా 8కే స్టార్ట్ అయినప్పుడు చూపిస్తా. మళ్ళీ కొంచెం ఎక్కడ ఆగితే అప్పుడు చూద్దాం కొంచెం, ఎందుకంటే 8కే మాకు బండి నడటం పాటు ఎక్కువ అవుతుంది మాకు చాలా. 8కే ఫుల్ టైర్డ్, అసలు ఫుల్ అంటే ఫుల్ టైర్డ్. తమ్మునికి బండి రాదు, వచ్చు, బట్ మళ్ళీ రిస్క్ వానికి. హైవే మొత్తం హైవే కదా, మనకి బండి వేయడం రిస్క్. సో నేను నడుపుతున్నా, ఫుల్ టైర్డ్, అసలు ఘోరంగా టైర్డ్. ఇప్పుడైతే రెస్ట్ తీసుకున్నాం అయితే. బ్యాక్ టు హైదరాబాద్. A few moments later. సో గైస్ ఫైనల్ రూమ్కి అయితే వచ్చేసినాం. ఇక వచ్చేప్పుడు లాక్ తీయలేదు, సారీ. ఎందుకంటే కొంచెం మేము తెచ్చే సామాన్ అట్లాంటిది. నేను ఎలా పడలేదు అసలుకి. ఇక మన గైస్ మన రూమ్లో ఒకడు వచ్చిండు, మీ ఫేవరెట్ పర్సన్. సో గైస్ మీ మనీ అయితే వచ్చేసిండు. మీ మనీ, మీ కామెడియన్ నా కొడుకు నా బిడ్డ. వీళ్ళే మనకు అంటే వీళ్ళు లేనప్పుడు నుంచి సగం వ్లాగ్ కూడా తీసలేము మేము. అంటే ఇదే తక్కువ. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. కెమెరా ఏమో వీడిని బ్లాగ్ దీన్ని పెడతాము, ఇదేమో దాని అర్థం అనుకుంటాడు, ఎన్నికలు దూతాడు. లిప్స్ కూడా వేసుకో, పౌడర్ మేకప్ కిట్ ఇస్తా. నేను లిఫ్ట్ ప్రాంక్ చేపిద్దాం. ఏయ్ బాబు లేవ్. నీడు నాకే ప్లాన్ చేసిండు, నీకు ఉంది నా ప్లాన్ కాదు నీకు. సో గాయస్ ఇక ఫైనలీ ఇంకా జర్నీ మొత్తం మళ్ళీ జర్నీ చెప్పేంత ఓపిక లేదు నాకు. ఇంకా చాలా తిప్పలు పడి వచ్చినాం మేమైతే, ఎందుకంటే ముందే మొత్తం లైసెన్స్ లేదు. మళ్ళీ మేము దాని నుంచి ఇటుకి 180 kilometers దాకా పోయినాం, మళ్ళీ పోయి రావడం. సో దగ్గర 340 kilometers ట్రావెల్ చేసినాం మేము. ఇంకా దాంతోపాటు వచ్చినప్పుడు మేము ఒక సామాన్ తెచ్చినాం, అదైతే వద్దా పో చూపించకూడదు మళ్ళీ. సో గైస్ ఇంకా ఇంతటితో ఈ బ్లాగ్ ఎడికేట్ చేస్తాం. మళ్ళీ కదా నెక్స్ట్ బ్లాగ్లో టాటా బై బై, సీ యూ.